మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం రాత్రి 8 లోపు 2 ఎండుమిరపకాయలను అక్కడ పెడితే చాలు 10 నిమిషాల్లో మీ కష్టాలు పోతాయి, నోట్ల కట్టలు వచ్చి పడతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి, చక్కగా 10 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఎండుమిరపకాయలకు కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అందరి ఇళ్లల్లో వంటగదిలోని పోపుల డబ్బాలో ఉండే ప్రధానమైన వస్తువు ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలకు చాలా శక్తి ఉంది, కానీ ఆ శక్తి గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాలలోని ఎండుమిరపకాయల శక్తి గురించి రహస్యంగా ఉంచారు. ఎందుకంటే అందరికీ వాటి శక్తి గురించి తెలిసిపోతే ఆ శక్తిని చెడు పనులకు వాడుతారు అనే ఉద్దేశంతో మన పెద్దలు ఎండుమిరపకాయల శక్తి గురించి గోప్యంగా ఉంచారు. ఎండుమిరపకాయలను దంచి కారం తయారు చేస్తారు. భారతీయ వంటకాలను కారం లేకుండా ఊహించటం కష్టం. ఓవైపు నోరు మండిపోతూ ఉన్న మంచినీరు త్రాగుతూ మరియు వంటలను ఊరగాయలను ఆస్వాదిస్తారు. అయితే మారుతున్న జీవన ప్రమాణాల్లో భాగంగా ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. దీంతో కారం ఎక్కువ తింటే కడుపులో మంట వస్తుందని ఇలా రకరకాల కారణాలతో కారం తినటం తగ్గించారు చాలామంది. కానీ కారం తింటే ఆరోగ్యానికి మంచిదే అంటూ అమెరికన్ పరిశోధకులు తెలిపారు. మిరపకాయలను తినేవారిలో క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులతో సహా మరికొన్ని వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలిందంటూ ప్రకటించింది అమెరికన్ పరిశోధన. ఆరోగ్యపరంగా మిరపకాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయను మిరపకాయలతో కలిపి చాలామంది ఇంటి ముందు కడుతూ ఉంటారు. ఎందుకంటే కాకి వాహనంపై తిరిగే అలక్ష్మికి పుల్లగా ఉండే నిమ్మ, కారంగా ఉండే మిరప అంటే చాలా ఇష్టం. ఎవరైనా వాటిని సమర్పిస్తే వాటిని ఆరగించి వారికి ఎటువంటి నష్టం కలిగించదు. అందుకే కొంతమంది గుమ్మాలకు, షాపులకు, వాహనాలకు ముందు నిమ్మకాయ, మిరపకాయలతో ఒక దండ వేలాడతీస్తారు. వాటిని స్వీకరించి లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఇక లోపలికి రాదు. అందుకే ప్రతి ఇంటి ముందు ఇలా వేలాడతీయడం ఆనవాయితీగా వస్తుంది. దరిద్రాన్ని, దృష్టిని తొలగించే అద్భుత శక్తి మిరపకాయలకు ఉంది. అందుకే దృష్టి తీయడానికి కూడా ఎండుమిరపకాయలను వాడుతారు. అయితే ఆదివారం రోజు 2 ఎండుమిరపకాయలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు 10 నిమిషాల్లో మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు భగవంతుడు మనకు ఇచ్చే అవకాశాలను మనం ఎలా వృధా చేసుకుంటున్నామో తెలిపే కథను విందాం. ఒకసారి ఒక వ్యక్తికి దారిలో ఒక స్వామీజీ కలిశారు. అయితే ఆ వ్యక్తికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ స్వామీజీ ఒక మహిమగల స్వామీజీ. స్వామీజీ ఆ వ్యక్తిని త్రాగడానికి నీళ్లు అడిగారు. ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేసేవాడే. కానీ దాహం అని అడిగినందుకు అతను ఆ స్వామీజీకి నీళ్లు ఇచ్చి దాహం తీర్చాడు. నీళ్లు తాగిన తర్వాత ఆ స్వామీజీ ఆ వ్యక్తితో, నేను ఇతరుల నుండి ఏది స్వీకరించినా తర్వాత నేను వారికి ఏదైనా ఉపకారం చెయ్యందే విడిచిపెట్టను. నీవు త్రాగడానికి సిద్ధంగా ఉంచుకున్న నీటిని ఇచ్చి నా దప్పిక తీర్చావు, కావున నీ తలరాత మార్చడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని ఆ స్వామీజీ తన జోలె నుండి ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చారు. ఇలా చెప్పారు, మీకు ఒక 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను. ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో, అదే జరిగి తీరుతుంది. కానీ గుర్తుంచుకో, నీకు సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే అని స్వామీజీ ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి ఆ డైరీ తీసుకొని ఓపెన్ చేశాడు. మొదటి పేజీలోనిది చదివాడు. అందులో తన పక్కింటాయనకు లాటరీ రాబోతుంది, అతడు కోటీశ్వరుడు కాబోతూ ఉన్నాడు అని ఉంది. అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు, వాడు గొప్పవాడు కాకూడదు అని రాశాడు. తర్వాత పేజీ చదివాడు. ఆ పేజీలో తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి మంచి ఉద్యోగం రాబోతుంది అని ఉంది. అది చదివి అతడు ఫెయిల్ అయిపోవాలి, అతనికి ఉద్యోగం రాకూడదు అని రాశాడు. తర్వాత పేజీలో తన స్నేహితురాలికి భర్తకు కోర్టులో నడుస్తున్న విడాకుల కేసు కోర్టు కొట్టివేసి ఇరువురిని ఒకటి చేస్తుంది అని ఉంది. అది చదివి ఆ వ్యక్తి వెంటనే అలా జరగకూడదు,
వారు విడిపోవాలని రాశాడు. మరో పేజీలో తను పనిచేస్తున్న కార్యాలయంలో అధికారులు తన సహచరులు సంతోషంగా ఆనందంగా ఉంటారు అని చదివి అలా ఉండకూడదు అని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీని చదువుతూ ఏదో ఒకటి రాస్తూ చివరికి ఖాళీగా ఉన్న తన పేజీలో తనకు కావలసినది రాయాలి అని అనుకునేలోపే ఆ స్వామీజీ ఆ వ్యక్తి చేతి నుండి డైరీని తీసుకొని, నీకు ఇచ్చిన 5 నిమిషాల సమయం పూర్తయింది, ఇప్పుడు నీవు ఏమీ రాయకూడదు. నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయాలలోనూ ఇతరుల చింతన చేయటంతోనే నీ సమయమంతా వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం నీకిచ్చిన స్వయంగా నీవే నీ జీవితాన్ని కష్టంలోనికి నెట్టుకుని కష్టాలు అనుభవిస్తూ బాధపడుతూ ఉంటావు. నీ కష్టాలు స్వయంగా దేవుడే దిగివచ్చినా దూరం చేయలేడు అని డైరీ తీసుకున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి చాలా పశ్చాత్తాపడ్డాడు. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ జీవితాన్ని కొనసాగించాడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను తానే స్వయంగా కానీ శ్రేయోభిలాషులు ఇరుగు పొరుగు వారి బాటసారుల రూపంలో కానీ మనకు పంపిస్తాడు. మనం వ్యర్థముగా ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము. ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్నిస్తూ ఉంటారో వారిపైన సదా భగవంతుని కృప నిండి ఉంటుంది. ఈ సంగమ యుగంలో భగవంతుడు కలం మన చేతికి ఇచ్చి మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి అని ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నారు. కానీ మనం పరచింతన చేస్తూ సమయం వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటూ ఉన్నాము అనేది అక్షర సత్యం. ఇక వీడియోలోకి వస్తే, ఎండుమిరపకాయలకు చాలా శక్తులు ఉన్నాయి. ఆదివారం రోజు ఒక చెంబుడు నీళ్లు తీసుకొని దానిలో కొన్ని ఎండుమిరపకాయలను వేసి తర్వాత ఆ నీటిని సూర్యుడికి ఆర్జ్యంగా సమర్పించండి. ఇలా చేయటం వలన చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక ఎవరైతే సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారో వారు ఈరోజు చక్కగా చిన్న క్లాత్ను తీసుకోండి. ఎర్ర రంగులో ఉండే కర్చీఫ్ను తీసుకున్నా సరిపోతుంది. ఆ క్లాత్లో 2 ఎండుమిరపకాయలను వేసి ఒక కర్పూరం బిళ్ళను కూడా వేయండి. తర్వాత ఈ రెండింటిని మూటకట్టి మీ ఇంట్లో బీరువాలో పెట్టేయండి. పెట్టిన వెంటనే ఒక చిన్న ప్లేట్ను తీసుకొని దానిలో 2 ఎండుమిరపకాయలను పెట్టి ఆ మిరపకాయల మీద కర్పూరం పొడిని చల్లండి. తరువాత అగ్గిపుల్లతో వెలిగించి ఆ 2 మిరపకాయలను కాల్చివేయండి. అవి కాలినప్పుడు చిటాపటామని ఎగురుతూ ఉంటాయి కనుక మీ ఇంటి నడి మధ్యలో ఈ ప్లేట్ను పెట్టి కాల్చండి. మీరు వాటి నుంచి దూరంగా వచ్చేయండి. ఈ పరిహారం చేసే ముందు తలుపులన్నీ కూడా వేసివేయాలి. 2 ఎండుమిరపకాయలు కాలిపోయిన తర్వాత 10 నిమిషాలకు తలుపులు తీయాలి. ఇలా చేస్తే 10 నిమిషాల్లో మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీరే మార్పును చూస్తారు. అంటే 10 నిమిషాల్లో కోట్లు వచ్చి పడిపోతాయని చెప్పలేము, కానీ మీ మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏదో భారం తగ్గిపోయినట్లుగా ఉంటుంది. ఒక్కరోజులోనే ఏదో ఒక శుభవార్త వింటారు. ఈ పరిహారాన్ని ఉదయం 6 నుండి రాత్రి 8 గంటలలోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. కానీ రాత్రి 8 దాటాక మాత్రం పొరపాటును కూడా చేయకూడదు. ఇలా నెలలో ఒక్కసారి ఏదో ఒక ఆదివారం రోజు పరిహారం చేస్తూ ఉంటే తిరిగిలేని రాజయోగం పడుతుంది. నెలకొక్కసారి ఈ పరిహారం చేయాలి. బీరువాలో పెట్టిన మూటను మీరే నీటిలో పాడేసి మళ్ళీ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా 10 నిమిషాలలో మార్పును చూడగలుగుతారు. కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు ఎండుమిరపకాయలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.